టీవీ7 న్యూస్ కి స్వాగతం. ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలోని అతి పురాతనమైన శ్రీరామ దేవాలయం గుడిలోని హుండీ దొంగతనం జరిగింది. 9/9/2024 రోజున హుండీ దొంగతనం జరిగింది. హుండీ దొంగతనం జరిగే 7 రోజులైనప్పటికీ ఇప్పటి వరకు శ్రీ ఊరకుంద ఈరన్న స్వామి దేవస్థానం దత్తత అయిన శ్రీరామ దేవాలయం కార్యనిర్వహణ అధికారిక పూర్తి బాధ్యత వారిదే. మీడియా సమావేశంలో టి బసవరాజు మాట్లాడుతూ దొంగతనం జరిగి 7 రోజులైనా ఇప్పటి వరకు శ్రీరామ దేవాలయం గుడిలో హుండీ చోరీకి పాల్పడినటువంటి ప్రదేశాన్ని పరిశీలించారు. హుండీ లాక్ తీసి డబ్బులు తీసుకున్నారు. సీసీ కెమెరాలు సరిగ్గా రికార్డు కాలేదని కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వర్లు మీడియాలో మాట్లాడడం జరిగింది. సీసీ కెమెరాలు మేనేజ్మెంట్ బాధ్యతగా రామాంజనేయులు చూసుకుంటున్నాడని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వం జీతం తీసుకుంటూ ప్రభుత్వ సంపాదన కాపాడవలసిన ప్రభుత్వ అధికారి ఒక బయట వ్యక్తికి సీసీ కెమెరాలు బాధ్యతగా చూసుకుంటాడు అన్న మాట దేవస్థానం కార్యనిర్వహణ అధికారికి ఎలా మాట్లాడతాడు? దీనిపైన శ్రీ ఊరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిపై చట్టపరమైన కేసు నమోదు చేయాలని గ్రామస్తులు అందరూ కలిసి పెద్ద తుంబలం పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు చేస్తామని బసవరాజు మాట్లాడటం జరిగింది అని గ్రామస్తుడు తెలిపాడు.